ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వం అండి. వనపర్వం ఉపపర్వాల గురించి మాట్లాడుకుంటున్నాం. అలా 6వ ఉపపర్వం వచ్చేసి నలోపాఖ్యాన పర్వం. ఇందాక ఎవరో కామెంట్ పెట్టారు, ఐ థింక్ నిన్న మొన్న కూడా అడిగారు, నాకు కూడా అనిపించింది. ఇక్కడ రిటర్న్ ఫార్మాట్ ఏది ఉంటే చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. బట్ ఏం చేద్దాం, మన ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ అది. కొంతమందికి పాపం అది అర్థం కావట్లేదు. అందుకని ఏం చేస్తానంటే ఒక 4-5 లైన్స్ చదివేశాక అప్పుడు దానికి సంబంధించి మీనింగ్ మరల మన నార్మల్ వాడుక భాషలో చెప్పడం ట్రై చేయడం కదా చెప్తా ఖచ్చితంగా, ఓకేనా. ఇక నలోపాఖ్యాన పర్వంలో ఇందులో 28 అధ్యాయాలు ఉన్నాయి. అస్త్ర విద్యను పొందడానికి అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్ళాడు. కామ్యక వనంలో పాండవులు ద్రౌపదితో కూడా అర్జునుని గురించి చర్చించుకుంటున్నారు అని డిస్కస్ చేస్తున్నారు. ఒక రోజున భీముడు యుధిష్ఠిరునితో, సోదరా, మన ఆదేశం ప్రకారం దివ్యస్థానాలను పొందడానికి అర్జునుడు తపస్సు చేయడానికి వెళ్ళాడు. బాహుబల సంపన్నుడి మనము, అంటే విశాలమైన భుజాలు కలిగి ఉండి అండ్ మంచి ఎనర్జీ ఉన్నటువంటి వాళ్ళు అన్నట్టు, మనము శ్రీకృష్ణుని సహాయంతో శత్రువుని చంపడానికి సమర్థం. శ్రీకృష్ణుని సహాయంతో మనం శత్రువుని చంపేస్తాం. జ్యోతక్రీడ వలన, జోదం వలన మనం దీనులమయం, ఇదిగో రోడ్డును పడ్డాం. ఈ దుఃఖాలను అనుభవిస్తూ వనవాసం చేయటం క్షత్రియ ధర్మం కాదు. మన క్షత్రియులు ఏంటి బాధలు అనుభవిస్తూ వనవాసం చేయటం ఏంటి, అడవుల్లో ఉండటం ఏంటి, కరెక్ట్ కాదు. మన క్షత్రియులు అలా ఉండొద్దు. ధర్మజ్ఞులు పగలు రాత్రి కలిసి 1 సంవత్సరంగా పరిగణిస్తారు. సో కొంతమంది ధర్మజ్ఞులు ఏం చేస్తారంటే పగలు రాత్రి కలిసి మొత్తం 1 సంవత్సరం మొత్తం తిరుగాడుతారు అన్నట్టు. వైదిక వచనం అనుసరించి ఒకరోజు కృచ్ఛ వ్రతం ఆచరిస్తే 1 సంవత్సరం పూర్తి అవుతుంది. 13 రోజుల తర్వాత మనకు 13 సంవత్సరాలు పూర్తి అయినట్లే. కనుక మీరు వేదోక్త ధర్మం పరిపాలించవలసింది. అంటే పగలు రాత్రి 1 డే అయిపోతే 1 సంవత్సరం అయిపోయినట్టుగా పరిగణిస్తారంట. ఎప్పుడది ఏదది కృచ్ఛ వ్రతం అని చెప్పేసి ఒకటి ఆచరిస్తే, సో అది చేద్దాం, 13 సంవత్సరాలు మనకి ఈజీగా అయిపోతాయి కదా అని చెప్పుకొచ్చాడు. అది విన్నటువంటి ధర్మరాజు భీముని శాంతింపజేస్తూ, భీమ, నీవు అర్జునుడితో కలిసి దుర్యోధనుని చంపగలవు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ దుర్యోధనుని చంపే సమయం ఇంకా రాలేదని చెబుతూ ఉండగానే మహర్షి బృహద్దశ్యుడు అక్కడికి వచ్చాడు. అప్పుడు బృహద్దశ్యుడు ధర్మరాజు కంటే భాగ్యహీనుడు నలమహారాజని చెప్పి, క్షమించాలి, బృహదశ్యుడు ఆడికి వచ్చాడు కదా. అప్పుడు ముందు అతిథి సత్కారాలు అయిన తర్వాత ధర్మరాజు అసలు ఏం జరిగింది ఏంటని చెప్పేసి మొత్తం చెప్పి, రోడ్డుని పడ్డానయ్యా మునీశ్వర్ అని చెప్పేసి మొత్తం చెప్పాడు. అప్పుడు బృహదశ్యుడు ఏమన్నాడంటే, ధర్మరాజా, నీకంటే భాగ్యహీనుడు ఒకళ్ళు ఉన్నారు తెలుసా, అతను నలమహారాజు. నలమహారాజు ఎవరో తెలుసా అని చెప్పేసి ఇక అతని చరిత్ర అంతా కూడా వినిపించాడు. స్వయంవరంలో దమయంతి నలుణ్ణి తన భర్తగా వరించింది. ఇంద్రుని వలన దమయంతి స్వయంవరం విని ఆమె ఎడల అనురక్తుడైనటువంటి, క్షమించాలి, ఇంద్రుని వలన దమయంతి స్వయంవరం విని ఆమె ఎడల అనురక్తుడైనటువంటి కలి మిక్కిలు కోపించి నలునిలో ప్రవేశించాడు. ఓకే, ఈ కలి ప్రభావం అంటారు చూసారా, వాడు చెడు స్వభావం ఉన్నటువంటి వాడు నలునిలో ప్రవేశించాడు. నలుడు కలి ప్రభావం చేత జ్యోతక్రీడ యందు పుష్కరుని చేతిలో ఓడిపోయి దమయంతితో కూడా వనానికి వెళ్ళాడు. సేమ్ అతను కూడా జోదంలో ఓడిపోయి ఎవరి చేతిలో, పుష్కరుడి చేతిలో ఓడిపోయి పాప ఇక తన భార్య అయినటువంటి దమయంతితో కలిసి అడవులోకి వెళ్ళిపోయాడు. ఇలా అడవిలోకి వెళ్ళిన తర్వాత ఏమైంది, ఆకలిచే పీడింపడినటువంటి నలుడు కొన్ని పక్షులను భక్ష్యములుగా తలిచి వానిపై తన వస్త్రం విసిరాడు. ఇక ఆ పక్షులను వేటాడి తినేద్దాంలే అని చెప్పేసి అనుకొని దాని మీద ఈయన ఒంటి మీద వస్త్రాన్ని విసిరాడు పట్టుకుందాం. అవేం చేసే పక్షులన్నీ ఆ వస్త్రం సహా ఆకాశానికి ఎగిరిపోయాయి. ఇక ఒంటి మీద వస్త్రం లేదు, దుఃఖిస్తూ ఉన్నాడు నలుడు. ఇంకేం చేయాలంటే తెలియక అలా ఉండిపోయినటువంటి మూమెంట్లో దమయంతి వచ్చి తన అర్ధవస్త్రం చింపి తన శరీరం కప్పుకొని అప్పుడు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇద్దరు కూడా ఎన్నో కష్టాలు అనుభవించారు. ఇదంతా కూడా కలి ప్రభావమే. చివరకు నలుడు పుష్కరుని మరల అదే జూదంలో ఓడించి రాజ్యాన్ని తిరిగి పొందాడని చెప్పి మహర్షి యుధిష్ఠిరునికి, అంటే ధర్మరాజుకి ధైర్యం చెప్పి అతనికి జ్యోత విద్య, అశ్వవిద్య రహస్యాలను చెప్పాడు. ఇది మొత్తానికి మరల ఇప్పుడు చెప్పేసాడు. జోదంలో ఎలా గెలవాలి, అశ్వవిద్య, ఈ ఏనుగుల మీద స్వారీ, రథం మీద లైకెలా అన్నప్పుడు అవి వాటిలో ఎలా గెలిపొందలేటప్పుడు ఆ రహస్యాలు మొత్తం చెప్పేశాడు. సో ఇది నలోపాఖ్యాన పర్వము. రేపు తీర్థయాత్ర పర్వం గురించి మాట్లాడుకుందాం. సో ఈరోజు చెప్పిన విధానం ఎలా ఉంది, ఇక్కడ ఉన్నది చెబుతూనే నార్మల్ మన భాషలో చెప్పే కదా,
అది మీకు ఎలా అనిపించింది కామెంట్లో తెలియచేయండి.